తరపు పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. మరి పాస్టర్ రెవరెండ్ కె మోహన్ దాస్ అయ్య గారు, సో ఐ రిక్వెస్ట్ పాస్టర్ మోహన్ దాస్ అయ్య గారు టు కమ్ ఓవర్ హియర్. వారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాను. దేవుని సేవకులు వస్తుండగా మనందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తాం. రెండవదిగా మా మామయ్య గారు, మరి మీ మీలో చాలామంది తెలుసు, ప్రేయర్ హౌస్ ఆఫ్ హోలీ గాడ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, వడ్లపూడి, వైజాగ్. మరి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. మేమందరం కూడా మరి ఆయన మూలంగా ఆశీర్వదించబడిన వారమే. వారిని కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న వారు కూడా వస్తుండగా మనందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ఐ రిక్వెస్ట్ మాస్టర్ గారు ఇటువైపు వచ్చారు. మంచిది. మరి దేవుని సేవకులు పాస్టర్ జోషిరాజయ్య గారు ఏలూరు నుంచి వచ్చారు. వారిని కూడా యాక్చువల్గా పెళ్లి కూతురు వాళ్ళ పాస్టర్ గారు అయినా, సో వారిని కూడా ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పాస్టర్ ఆనందిద్దాం. మరి పాస్టర్ ప్రదీప్ కుమార్ గారు చేబ్రోల్లో పరిచయం చేస్తున్నారు. మరి పెండ్లి కుమార్తె యొక్క చిన్నాన్న గారు, వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మంచిది. ఇప్పుడు పిల్లరా, యాక్చువల్గా గుడ్ షెపర్డ్ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉండడం మనకి చాలా ఆశ్చర్యకరం. కానీ ఆయన ఫ్రంట్కి రాను ఇక్కడే ఉంటానంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది. మరి ఇంకా సేవకులు ఉన్నారు కానీ నాకు పర్టికులర్గా తెలీదు, దయచేసి ఏమనుకోవద్దు. సో ఈ థ్యాంక్ యూ సార్. మరి తక్కువ మందితో కార్యక్రమాలు చేసుకుందామని మేము అనుకున్నాం. అందుకని లేకపోతే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మ్యారేజ్కి వస్తారు. పాపని ముందుగా తీసుకొస్తే మంచిదని గమనిస్తున్నాను. పాపను తీసుకురండి, పాపను తీసుకురండి. రెడీ, స్మైల్. కెమెరా చూడండి, మీరు ఒకసారి కెమెరా చూడండి. ఓకే సార్, అలాగే
ఎంగేజ్మెంట్కి సిద్ధపడ్డాం. మాస్టర్ గారి సమక్షంలో చక్కగా మాటలు జరిగినాయి. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, కానీ మేము ఫోటో తీసినప్పుడు మాకు తెలియకుండానే వాళ్ళ అది వాళ్ళ అబ్బాయి ఫోటో తీసేసాడు. ఏమవుతుందండి నీకు? అక్క అవుతుంది. అక్క పక్కన బావ నిలబడితే చూడడానికి వదిన అన్నయ్య వదిన అన్నయ్య చూడడానికి వచ్చాడు. మేము అక్కడ ఉన్నాం, ఒకసారి మాట్లాడొచ్చా అని అడిగాడు. బాబు చూసుకో మరి అని మేము పంపించాం. ఆడేం చేసాడంటే పక్కన నిలబెట్టి ఫోటో తీసాడు. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకా మేము సంతోషించాం. ఎందుకంటే ఎవరు హైటో, ఎవరు పొడవో, ఎవరు పొడవో తెలియదు. అమ్మాయి పొడవ అయిపోయింది అనుకోండి, అబ్బాయి పొట్టు అయితే బాగోదు. అందుకోసమని ఈడు చూడు చాలా బాగుంది. వాళ్ళ అమ్మ నాన్న మేము చాలా సంతోషించారు. అమ్మాయిని చూసిన వెంటనే మేము చూస్తున్నాము. మన శనివారం ఎప్పుడు బట్టలకి వెళ్ళాం. అమ్మాయి చూడ ఈడ శుక్రవారం సోమవారం వెళ్ళాం. అదే కానీ చూస్తుంది ఇక్కడ అత్తగారు కాబోయే అత్తగారు. నేను అంటున్నాను ఏదో తీయిపోయాడు చీర, అది నచ్చలేనట్టు దానికి మంచిది తీయండి అని చెప్పి 3,500 పెట్టి తక్కువ తీయలేదండి. వారికి తగ్గట్టుగా తీశారు. మంచిది మెసేజ్ అన్నది అమ్మాయి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, పేరెంట్ వాళ్ళు అంటారు, పెద్దలు అంటారు, మరి చర్చి ఎల్డర్స్ అంటారు. అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు రండి, అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు రండి, అమ్మాయి తరపున ఉన్నవాళ్ళు కూడా రండి. నేను తెలుగే మాట్లాడుతున్నాను. అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళు రండి. అందులో కూడా ఈ కార్యక్రమము ఆఖరణ చేస్తారు. అంటే మెసేజ్ ముందు పంపిస్తే మెసేజ్ అయిపోతుంది వస్తుంది అమ్మాయి. అందుకోసమని ఈ కార్యక్రమం ముందు చేస్తే అమ్మాయి రాడేది చూపించండి. పాస్టర్ గారు పట్టుకుని చేయాలంటే మా పాప, మా పాస్టర్ గారు, నేను కూడా వెళ్ళాను. కానీ ఈ పని ఆడదు కాబట్టి మేము కార్లో కూర్చున్నాము. విషయమ్మా చాలా బాగుంది. అది పాస్టర్ గారు చూడండి, ఇలా చూడండి, ఇటువైపు చూడండి. యాక్చువల్గా పాపకి ఇవ్వాలి. అత్తగారు మిమ్మల్ని పాపల అత్తగారు ఆ చీర జాకెట్ అదే పాపకి ఇవ్వండి. ఏదది పాప ఒళ్ళు పెట్టండి, మిమ్మల్ని ఒకసారి చూస్తుందట. నిలబడమ్మా, బైబిల్ పక్కన పెట్టు. తీసుకునే వాళ్ళకి చూడండి, ఫోటో తీసుకోండి. ఓకే. ఏంటమ్మా తోడుపాళ్ళు లాడు తీసుకొచ్చారు. సార్ అలా ఉండండి, అలా ఉండండి. వెళ్ళినోళ్ళు ఇలా తిరిగిరండి. మైసూర్ బాబు తీసుకొచ్చారు. ఓకే. అందరండి కాజా తీసుకోండి. సరే అబ్బో ఓకే.
చూడండి, ఇటు చూడండి. భారతదేశ సాంప్రదాయం ఇది. అదేంటమ్మా అరిసెలేనా? నల్లరండి దానిమ్మ ఎలా చూడండి మా ఇటు చూడండి. పళ్ళు దానికొచ్చి యాపిల్స్, ఆరెంజెస్. అమ్మ అందుకోండి త్వరగా, లేట్ అవుతుంది త్వరగా. ద్రాక్ష ఫ్రూట్స్. మీరు వెనక్కి వచ్చి ఎలా చూడండి అమ్మ. ఏంటమ్మా అరటి పళ్ళు. ఓకే. బాబు కిరణ్ అమ్మాయి నూతనమైనటువంటి జంటగా జతపరచడానికి సిద్ధపరచబడుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రభా, అయా నిశ్చయితాంబూల కార్యక్రమాలు దేవా, ఇదిగో ఎంత చక్కగా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరుగుటకు మీరు కృప చూపించారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ఈ కార్యక్రమమును మీరు ఆశీర్వదించండి బాబు. ఇదిగో మీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా నీ వాక్యపు వెలుగు ఈ స్థలంలో ప్రకాశింపచేయండి ప్రభా. ఇరు కుటుంబాలు కలయిక, ఇదిగో బిడ్డలు ఆధ్యాత్మిక దాంపత్య ఇదిగో అన్ని విషయాలు అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమం మీ చేతుల్లో పెడుతున్నాం. ఇదిగో కృప చూపించండి. అన్ని విషయాలు మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దినములో నిన్ను పొగడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు. నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు, నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా,
ప్రతినిధి పాడతాను. నవీన దంపతులిద్దరూ వచ్చి పాడండి. త్వరగా పల్లవి చరణం పాడండి. నా కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. వచ్చారు అని అనుకుంటున్నాను. జోషిరాజు గారు మాట్లాడుతున్నారు. 5 నిమిషాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సంతోషంగా గట్టిగా. మంచిదండి. బ్యూలారాణి అలాగే కిరణ్ వారి ఇరువురి యొక్క కలయిక ఇది మొదలు, ఇదే మొదలు. ఎందుకంటే పెద్దల నిశ్చయం, కుటుంబీకుల ఇరుపక్షాల వారి అభిప్రాయాలు ఇవన్నీ కూడా తీసుకుని జరిగించే ఈ మహత్తర, ఈ ఉన్నతమైన ఈ కుటుంబ కట్టడికి దేవుడి యొక్క ఆమోదం ఉంది. అందును బట్టి నేను సంతోషిస్తూ ఒక చిన్న మాట బైబిల్లో చదవాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 20 ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్ప జాలము. హల్లెలూయా. ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఒకరు రెబెకా యొక్క తండ్రి, మరొకరు రెబెకా యొక్క సహోదరుడు. ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఇది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. హల్లెలూయా. రెబెకా ఎవరికి భాగస్వామి అవుతుంది? అబ్రహాము, మన పితరుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి జత చేయబడుట కొరకు దేవుడు
ఒక మహత్తరకరమైనటువంటి కార్యం చేశాడు. అదేంటంటే మధ్యవర్తిగా ఎలియాజరును దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుడు నడిపించినటువంటి ఎలియాజరు చక్కని కార్యం, తన ప్రార్థనాపూర్వకంగా నడిపింపబడి ఆ రిబకాను కలుసుకుని, తన ఇంటి వారిని కలుసుకుని, తన సంగతులన్నీ, తన యజమానుని సంగతులన్నింటినీ చెప్పి, దేవుని పిల్లరా, రిబకాకు ఇస్సాకుకి పరిణయ కార్యక్రమాన్ని తన చేతుల మీద జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి ఆ ఇంటి వారు, రిబకా యొక్క ఇంటి వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని సంకల్పం లేకుండా ఇరువురు జత చేయబడటం, కుటుంబంగా కట్టబడటం అసాధ్యము. అవునంటారా కాదంటారా? ఎక్కడెక్కడో పుట్టారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో, కిరణ్ వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వారు. కొంతకాలం క్రితం ఒకరి నుండి ఒకరికి అసలు ఎవరో వీళ్ళెవరో బంధాలు అనుబంధాలు తెలియవు. ఇక నుంచి వారిరువురు బంధం ఒకటవుతుంది, ఒక కుటుంబంగా కట్టబడతారు. ఇక పెద్దలు చెప్తారు, వారిరువురు గాక వారిరువురు ఏక శరీరంగా ఉంటారు, ఒకే కుటుంబంగా కట్టబడతారు. మనందరం దీవించడానికి వచ్చాం. పరలోకపు దివ్యమైనటువంటి దేవుని కటాక్షం వారి మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివాహ కార్యక్రమాన్ని, ఈ ఇనిచే కార్యక్రమాన్ని పెద్దలకి అప్పగిస్తున్నాను. ప్రభు వారిని దీవించి ఇంకా ఫలింపు చేసి మన కుటుంబాలన్నింటినీ దేవుడు పరలోక రాజ్యం కొరకే సిద్ధపరచును గాక. ఆమేన్. సురేష్ గారు ఇంకా బాగా వివరిస్తారనుకున్నాను. ఒకవైపు తండ్రి, ఒకవైపు ఏమో అన్న, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఏం చేద్దాము అని. అప్పటికి ఒక తలంపు వచ్చిందంటే వాళ్ళకి, ఇది యెహోవా వల్ల కార్యం, మనం అవునని కానీ కాదని కానీ చెప్పజారు. ఇద్దరు మాట్లాడుకున్నారు ఎలా పంపిద్దాం, ఏంటి పరిస్థితి ఏంటి. వాళ్ళు దేవుళ్ళు కనిపెట్టారు. దేవుడు వారిని జత చేయడానికి, వారిని జత చేయడానికి ఇష్టపడ్డాడు. అలాగే కిరణ్, బ్యూలా ఇద్దరు కూడా ఎక్కడ వారో నిజంగా మాకు తెలియదు. మరి వాళ్ళ వదిలిగా గ్లోరీ ఇక్కడే ఉంది కదా, వెనకది ఉంది. గ్లోరీ అన్నది లాస్ట్ గారు ఒక మంచి అమ్మాయి, భక్తి పరువు. ఆ అబ్బాయి ఏమో అందంగా ఉన్నాడు. అమ్మాయి నచ్చుతుందో లేదో అనుకున్నా. నా అల్లుడి గారికి, సామేలి గారికి ఆ అమ్మాయి మేనకోడలు. సరే చూద్దాం, పాస్టర్ గారు అన్నారు, సరే చూద్దాం, మన వ్యూలని ఫోటో పంపిద్దాము. ఆ అబ్బాయికి నచ్చిందంట. ఎందుకంటే మా వదిన ఎంత భక్తిగా ఉంటుందో అంత భక్తి పరాలు నేను కూడా కావాలనుకున్నాను అనుకున్నాడు. ఏంటో అవును, అమ్మాయి చాలా భక్తి పరాలు. మరి బీటెక్ చేసింది, అందులోనే అగ్రికల్చర్ బీటెక్ చేసింది. ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే కిరణ్ కూడా తనని ఒక మంచి పొజిషన్లో పెడతాడని నేను అనుకుంటున్నాను. తను చేస్తూ ఇద్దరు చేయాలి. ఈరోజు ఇన్కమ్ లేకపోతే, ఇద్దరు ఇన్కమ్ లేకపోతే బ్రతకలేరు. హైదరాబాద్లో ఒకవేళ ఉండాలనిపిస్తే వాడు సంపాదించిన సగం ఏం చేస్తారంటే అద్దెకే పోతుంది. మరి ఎలా అయినా సరే దేవుడు మంచి భార్యని అనుగ్రహించాడు. నేను అనుకోలేదు. వాళ్ళ అమ్మ నోటి నుంచి ఏ మాట రాలేదు, వాళ్ళ చిన్నమ్మ నోటి నుంచి ఏ మాట రాలేదు. నేనే అనేసాను, ఏమని, అమ్మాయి చెప్పిందిలేండి నచ్చిందని. ఆ రోజు రావడం చూశారు, వెంటనే భాస్కరము వచ్చేయండి అన్నారు. అమ్మాయి నచ్చినట్టున్నది. అమ్మాయిని అడిగాను, వెళ్ళమంటావా వద్దంటావా? మరి వెళ్ళండి, అబ్బాయి బాగున్నాడు అని అనుకున్నదో ఏంటో చెప్పేసింది. వెళ్ళండి, మాట్లాడండి అని. అక్కడ మాట్లాడదామని వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు భోజనం పెట్టి, ఇది
పెళ్లి భోజనమే ఇది అంటే ఇరుచూపు భోజనాలు అంటారు కదా, ఆ భోజనం పెట్టేశారు. అప్పటికప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి కిరణ్ వాళ్ళ అన్నగారు ఆయన పరిగెట్టేసి హోటల్కి వెళ్ళి మాకు భోజనం తెచ్చేసాడు. కొంచెం లేటుగా మేము భోజనం వాడి మర్యాద మాకు నచ్చింది, వారి యొక్క ఆత్మీయత మాకు నచ్చింది. ఇద్దరు పిల్లలు ఒకే రకంగా తండ్రికి తల్లికి లోబడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా మంచివారుగా మాకు అనిపించింది. మేము పిల్లల్ని ఇస్తే బాగుపడతారు, చక్కగా చూసుకుంటాడు కిరణ్ అని. ఓయ్ కిరణ్ బాగా చూస్తావా అంటే బాగా చూస్తావా, మంచిది. ఇది ఎలాంటిది సంబంధం అంటే మన మోహన్ రాజు గారు ఆ విషయాలు నేను చెప్తాను. నేను చెప్తే వేరేగా ఉంటుంది, ఆయన చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కావ్యం దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కడికో విహారం చేయాలి. అందుకోసం ఆయన చేస్తే వాక్యంలోనే ఉంటారు, మంచిది. దానికి ముందు వాడి చిన్నాన్నగారు ఉన్నారు మధ్యలో. వారు మరి అమ్మాయికి చిన్నాన్నగారు దిలీప్ కుమార్ గారు, ప్రదీప్ కుమార్ గారు, వారు 2 మాటలు చెప్పాలని మనం ఇస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. ఎంపీ గారికి అలాగే దేవ సేవకులకి కూడి ఉన్న మా యొక్క స్నేహితులు జోసిరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో చక్కగా ఈ రీతిగా జరుగుతుందని ఎప్పుడు మేము అనుకోలేదు. మరి మా యొక్క వదిలి గారు అలాగే మా అన్నయ్య మా యొక్క గృహంలో నుండి ఈ రీతిగా చక్కని కార్యక్రమాన్ని మేము ఈ రీతిగా ఇంత త్వరలో జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేరేట్ చేస్తున్నాము, బ్యూలరాని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎంత త్వరగా మరి చక్కని గొప్ప కార్యాన్ని ప్రభు చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే మరి ఆ గృహంలో మేము మా వదిలి గారు మా యొక్క ఫ్యామిలీ అంతా ఇంచుమించు మాకు మ్యారేజ్ ఇంచుమించు 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి చిన్నతనంలో నుండి కూడా చిన్నపిల్లలుగా వారు మా ముందు వారు చాలా భక్తి విషయంలో రాజీ పడకుండా పెంతుకోస్తు సహవాసంలో మరి మా యొక్క వదిలి గారు అలాగే కుటుంబం వారు నడిపించిన విధానం బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో పిల్లలుగా వారు పెరిగి ఆ చక్కని చదువులు చదివి ఈ రీతిగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కుమార్తె సిద్ధపరిచారంటే అది దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని విషయంలో మరి చాలా మా అమ్మాయిని మేము చెప్పుకోవట్లేదు, కానీ నిజంగా వారు ఈ ఇటువంటి పరిస్థితులకి ప్రభావాలకి లోనవ్వకుండా చక్కని భక్తి జీవితాన్ని కొనసాగించారు. మరి ఎంతగానో దేవుడు ఆ రీతిగా కుమార్తెను మరి చక్కగా ఒక కుమార్తెగా వచ్చి ఈ రోజున తనకి దేవుడే ఏర్పాటు చేశాడని నేను నమ్ముతున్నాను. మరి కార్యక్రమానికి గత వారంలోనే మరి మా ఊరి గారు ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. మరి వారు వచ్చారు, నేనైతే ముందుగా రాలేదు, కానీ ఎంగేజ్మెంట్కి ఇప్పుడు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ రోజున చక్కగా మరి మా యొక్క కుమార్తె అలాగే మరి కుమారుగా కిరణ్ వారి యొక్క ఎంగేజ్మెంట్ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క సంకల్పమైనది. ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, వారి జీవితానికి సంబంధించి దేవుడి ఒక మరి ఈ రోజున ఏ రీతిగా వారు చెందవడానికి వారు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి జరిగించడానికి దేవుడు కృప చూపించాడని నేను దేవుని సన్నిధిలో నమ్ముతున్నాను. ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క అత్యుత్తమైనది కనుక మరి వచ్చిన వాళ్ళలో కానీ మనమే కానీ ఇది అవునంటారు కానీ కాదనడానికి లేకుండా మరి దీని వెనక మరి మా యొక్క బావమతి గారు మరి మీ యొక్క దైవ సేవకులు వారు ఎంతగానో ప్రయాసపడారు. వారు చెల్లి కూడా ఎంతగానో ప్రయాసపడి కార్యక్రమానికి ముఖ్యంగా వారు నడిపించారు. వారికి ఎంతగానో మరి ఎంపీ గారి కుటుంబానికి అలాగే సహోదరి యొక్క కుటుంబానికి నేను ఎంతగానో మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇంత మించి మేమేయో చెప్పాలని, ఎందుకంటే నాకంటే దైవశీలు గొప్పవారు ఉన్నారు, వారు వాక్యాల నుండి ఏం మాట్లాడతారు. అయితే నేను నాకు తెలిసిన విషయాలు
వారికి సరైన ఈడు జోడిగా ఆ రోజున మరి మా యొక్క మరి జోయల్ బాబు ఒక ఫోటో తీసి పంపించినప్పుడు నా యొక్క ఉద్దేశాన్ని కూడా నేను ఆ రోజు వాట్సాప్లో పంపించాను. ఇది ఒక సరైన ఈడు జోడని నేను భావించి చక్కగా నా సమ్మతిని ఆ రోజే తెలిపాను. హల్లెలూయా. మరి వారిని దేవుడు జతపరిచిన కనుక ఈ రోజున పెద్దల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుడు వారిని చక్కగా దీవించాలని ఆశీర్వదించాలని నిండారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు మనందరికీ దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మేము ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే నవీన్ భార్య గ్లోరీ ఎప్పుడు ఆ ఏరియాకి వచ్చిన ఫ్రైడే మీటింగ్కి వచ్చేది. చాలా భక్తిపరంగా ఈ రోజు నేను పాట ఆలకించాను. మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. వాళ్ళ ఆయన ఎంత మంచివాడు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేను చూశాను. పిల్లనిస్తే బాగుంటుంది అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి కుటుంబానికి మేము ఇస్తున్నామని మేము భావిస్తున్నాం. దానికి ప్రత్యేకమైన కారణము గ్లోరీ చూసినప్పుడు మాకు ఎంతో ఆ అమ్మాయి మరి నమ్రత, దేవుని భయభక్తులు కలిగిన ఆవిడ మంచి మంచి అమ్మాయి కావాలి, భక్తి పరులు కావాలి. మరి వాళ్ళు చిన్నగా చెప్పారు, నాకు అంత టచ్ లేదు. కానీ అమ్మాయి ఈరోజు కూడా చెవులకి పెట్టుకోరు, అంటే ఆభరణాలని ధరించారు. అటువంటి పరిస్థితి యవనస్తులకు ఉండదండి. యవనస్తులు ఏం చేస్తారంటే ఈ నగ ధరిస్తే బాగుంటుందేమో, ఈ చెవులకి పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు చాలామంది. ఆ పిల్లకి అటువంటి ఆలోచన లేదు. మంచి జ్ఞానవంతురాలు, మంచి చదువు చదివింది. కాకపోతే ఏదో అంటారు కదా, సంఖ్యలను పోస్తేనే కానీ అది తీర్థం అవదంటారు. ఇప్పుడు సంఖ్యలో పోస్తున్నాం తీర్థం అవ్వాలని. అందుకని కిరణ్ వాళ్ళ కుటుంబానికి అమ్మాయిని పంపిస్తున్నాను. మీరు ఎలా తీర్చిదిద్దుతారు, అలా చూస్తారు. మేము మాత్రం ఆనందించలేదు. అలా ఏమాత్రం కూడా మీకు బాధ కలిగించే ఏ విషయం కూడా ఉండదు. నమ్మకంగా ఉంది, అది మేము చెప్పగలం. దేవుడి కుటుంబానికి ప్రార్థన ద్వారా పంపించడము, అందులోనూ మన పాస్టర్ గారు ఉన్నారు, మోహన్ రాజు గారు, వారి సహవాసంలో మీకు పెరుగుతున్నారు. ఇక్కడి నుంచో ప్రార్థన చేస్తున్నారేమో. చక్కని బిడ్డని, రెండో బిడ్డని కూడా పెద్దవాళ్ళు ఇచ్చాడు. మేము ఇంటికి వచ్చాం. చాలా బాగుందండి. హైట్లో ఉంది ఇల్లు, చాలా హైట్లో ఉంది. అక్కడ గాలి వేస్తుంది, చాలా బాగా వేస్తుంది. మేము పట్టుకోవాలంటే మాకు అది లేదు, అవకాశం లేదు. ఈ ఇంటికి పక్కన ఇంకొక ఇల్లు, ఆ పక్కన ఇంకొక ఇల్లు, మాకు గాలి లేదు, ధూళిలు కూడా లేదు, పగలు ఎండ లేదు అన్నట్టుగా ఉంది. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఆ బిడ్డ మీ ఇంటికి రావడం నేను ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నా. మరి వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళి దేవుడు వాక్యాన్ని మీద తలలో ఉంచండి. ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రం గారి నుంచి ప్రార్థన చేయండి. జ్ఞాపకం చేసుకుని ఈరోజు చక్కని మాటలు తెలియచేయడానికి
యేసయ్య పరిశుద్ధ నామమున కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వాయిస్ కొంచెం మెల్లగా ఉంటుంది. కనపడుతుందా? సమయం 1:30 నిమిషాలు. ఇది కుటుంబీకులు సంతోషిస్తూ ఆనందిస్తూ విందులో పాల్గొంచుకోవాల్సిన సమయం. ఈ సమయంలో ఆత్మీయ ఆహారం అనేది ఎంత బలాన్ని ఇస్తున్నా మనసు మాత్రం ఏమో చుట్టూ పోతూ ఉంటుందనే విషయం నాకు తెలుసు. ఏదేమైనా ఏమంటారు, ఇది ఉద్యోగ కుటుంబం కాదు, సువార్త కుటుంబం అంతకంటే కాదు కనుక రెండు కుటుంబాలను ఏకం చేసి రెండు కుటుంబాల నుంచి తీసుకుని రాబడిన ఎవరి బిడ్డని జతపరిచి వివాహంకు సిద్ధపరుస్తున్న ఈ చక్కటి కార్యక్రమంలో అతి ముఖ్యమైన మాటలతో మనము వారిని సంతోషపరుస్తూ మనము సంతోషిస్తూ దేవుని ఆశీర్వాదంతో వెళ్ళవలసిన సమయం కనుక ఇంటి సమయాన్ని మరి నాకు అనుగ్రహించిన పరిశుద్ధుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. హల్లెలూయా. అలాగనే చక్కటి మందిరము, చక్కటి సంఘమును ఉండి ఈ సంఘాన్ని నడిపిస్తున్న మరి స్థానిక సంఘ కాపురి గారికి నా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. వారి సంఘాన్ని కూడా నా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతటినీ మరి దైవజనులు తన భుజస్కంధాల మీద వేసుకున్న అధ్యక్షులు వారైన పెద్దలు పూజలకి నా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. నా తోటి క్రైస్తవ పరిచారకులైన సేవకులకు కూడా ఏమన్నా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నాతో వచ్చిన సేవకులకు కూడా నా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. కుటుంబానికి స్నేహితులందరూ కూడా నా ప్రత్యేకంగా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క వివాహ విషయంలో మరి అనేక సంగతులు అక్కడి నుండి పెద్దలు మాట్లాడారు. ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. కానీ ఒక విషయాన్ని నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ కుమారుడు మరి డేవిడ్ కెరీర్ని బట్టి దేవుడు నా చెల్లిస్తున్నాను. చిన్న వయసు నుంచి దేవుడు చక్కగా ఎదిగిన బిడ్డ, మంచి సమర్పణ జీవితం కలిగిన బిడ్డ. అటు బిడ్డని దేవుడు మరి మంచి దైవజన కుటుంబానికి పంపడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, ఉల్లాసాన్ని కూడా పుట్టిస్తుంది. ఇంకా బలపడే అవకాశం ఉంటుందని నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుందా. అలాగనే తన కొరకు మరి కిరణ్ యొక్క ప్రకటింపుల నుంచి ఒక ఎముకని తీసి స్త్రీగా ఏర్పాటు చేసిన దేవది దేవుడు యూలా రాణిగా దేవుడు ఏర్పాటు చేసినందుకు నేను దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆమె కూడా మంచి సమర్పణ కలిగిన బిడ్డ. వెండి బంగారాలంటూ ఏవి కూడా ఆశించకుండా దైవజనులు చెప్పినట్టుగా ఏమో ఉద్దేశుద్ధితో ఉంటే చాలు అన్న ఒక మంచి ఆలోచనతో ఏమో ఈలోకి ఇంకా అందసందాలని సమర్పించుకున్న బిడ్డగా నేను చూస్తున్నాను. ఆ సమర్పణ జీవితంలో మరొకటి కూడా పాప సమర్పించుకుందేమో నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం నాలో ఉంచుకుంటే పెనుపత్రంగా మారిపోద్ది కనుక అది మీ మధ్య పెడితే అది కూడా చాలా చక్కగా ఉంది. అదేమిటంగా ప్రభా, నీ నామంలో నేను వెండి బంగారాలైన నగలు నేను పెట్టుకోను, అదే రీతిగా నీ నామంలో నేను నమ్మడం కానీ తల పైకెత్తడం కానీ చెయ్యనని ఒకవేళ ఆమె సమర్పణలో తొందరపడి మాట్లాడుతున్నారేమో నాకు చిన్న అనుమానంగా ఉంది. అది ఆవిడే తీర్చాలి. దేవునికి స్తోత్రం. నేను మొదట చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమా మరి నా ఆత్మీయ కుమారుడు యొక్క వదిన గారు నన్ను అడుగుతున్న పాస్టర్ గారు ఏంటి పరిస్థితి అంటే నాకు ఒకటే మైనస్గా కనపడుతుందమ్మా, అమ్మాయి ఎందుకు తల పైకెత్తడం? ఇది ఆశీర్వాదకరమైన కార్యక్రమమా లేకపోతే దేవుని నామానికి అవమానం కలిగించే కార్యక్రమమా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ఆశీర్వాదకరమైన కార్యక్రమాల్లోనే ఉంటాం తప్ప ఇంకెక్కడ ఉన్నాం కనుక తలెత్తుకున్న వారిగానే ఉన్నాం. దేవునికి వందనాలు. మన తండ్రికి అవమానం తీసుకొచ్చేటప్పుడు తల దించాలి తప్ప మరి దేని విషయంలో కూడా తల దించనవసరం లేదు. మన తండ్రి మన హృదయాలకి సంతోషాన్ని పుట్టించాడు కనుక మన నోటి నిండా నవ్వు ఉండాలి. దేవునికి వందనాలు. నిజమా కాదా? ఖచ్చితంగా ఉండాలి ఏమా. కనుక ఆ విషయంగా నేను చూస్తున్నప్పుడు అమ్మాయి సమర్పణలో నా ఆత్మీయ కుమారుడు సమర్పణ కూడా కలిసిపోయి అత్తగాడు కూడా తలపైకెత్తవలసిన కుమారుడై ఉండి కూడా అతను కూడా తల దించుకోవాల్సిన పరిస్థితికి ఏమా కొంచెంగా దిగిపోవడం చూస్తున్నప్పటికీ నేను కూడా నాకు అనుమానం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మా మందిరంలో బాగా సమర్పణ ఒక యవనస్తుడికి ఏమా ప్రదానం చేయడానికి తీసుకెళ్ళి అక్కడ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు, పెండ్లి కుమార్తె యొక్క పాస్టర్ గారు ఏమన్నారంటే, బాబు
మా ఆత్మీయ కుమార్తె చూస్తే బుద్ధిగా, లావుగా, చక్కగా ఉంది. మరి నువ్వు చూస్తే చాలా సన్నగా కనిపిస్తున్నావు. కనుక ఇలాగంటే కుదరదు సుమా. ఏదేమైనా నువ్వు ఆ సంవత్సరం తిరిగేలాగా మా అమ్మాయి యొక్క లావుకు నువ్వు సమానం అయిపోవాలన్నారు పాస్టర్ గారు. వెంట ఆ కుమారుడు ఏంటారు కూర్చున్న పాటినే ఏమా బెదరకుండా కదలకుండా ఒక మాట అన్నాడు. ఆమె పర్సనాలిటీకి నేను వస్తానో లేదో తెలియదు, కానీ 1 yearలోగా నా పర్సనాలిటీగా అమ్మాయిని తీసుకొస్తానని అన్నాడు. దేవునికి మహిమ కలిగింది. ఆ రీతిగా ఇప్పుడు యువరాణి మా ఆత్మీయ కుమారుడైన దేవుడి కిరణ్ కూడా ఇలా తల ఉంచుకునేట్టుగా చేయకుండా తలెత్తుకున్నట్టుగా చేస్తారని దేవుడి తట్టు కోరుకుంటున్నాను. వెరీ గుడ్. నా పేరమ్మ, చాలా సంతోషం. ఏమ్మా ఇప్పుడు పండుగ వచ్చినట్టుంది మాకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానం బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రభు యొక్క మాటలను మనం ఎరిగిన వారిని, కొత్త విషయాలంటూ ఏమీ ఉండవు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పటికప్పుడే పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు ఆశ్చర్య రీతిగా మారిపోతూ ఉంటాయి. అవి మన హృదయాలను తాకుతూ ఉంటాయి, మన యొక్క ప్రవర్తన జీవితాలను మారుస్తూ ఉంటాయి, అవి కొత్త ఆలోచనలకు మనం నడిపిస్తూ ఉంటాయి. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మార్చడానికి ఎవరికి అవకాశం లేదు. అది మునుపున్న తరం వారికి, ఇప్పుడున్న తరం వారికి, రాబోయే తరం వారికి కూడా అది జీవవాక్యే ఉన్నది. అందులో ఒక అక్షరం కానీ ఒక పొల్లి కానీ తప్పిపోదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మనం ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడిందో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మాటను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత చక్కగా రాయబడి ఉన్నదో మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు హోషేయ గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు అక్కడ 2వ అధ్యాయంలో మనందరూ తెలిసిన మాట 19వ వచనంలో ఇలా రాయబడింది. నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలన నేను ప్రదానం చేసుకుంటున్నానన్న ఒక సత్యాన్ని ఆ కాలంలో ఇజ్రాయేల్ విషయంలో మరియు లోకమంతటి విషయంలో దేవుడు పలికిన అనేక సత్యములు అందులో రాయబడి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్య ప్రకారంగా మనం ఒక్కసారి మన వరకు దీని సంగతులు మనం ఆలోచించినట్లయితే, నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నీతిని బట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి ఏమిటా నీతి అనే ఆలోచనకు వస్తే, మన నీతి ఎదుటివారి హృదయాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. మన నీతి ఎదుటివారి మార్గాల్ని చక్కగా నడిపిస్తుంది. మన నీతి ఎదుటివారి యొక్క జీవితాలను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని నీతి మనల్ని నిలబెట్టిందా, మన నీతి దేవుని నిలబెట్టిందా అన్న ప్రశ్న వేసుకుంటే, దేవుని నీతి మనల్ని నిలబెట్టింది కనుక ఆయన నీతిమంతుడు, మనల్ని నీతిమంతులు చేశాడు. దేవునికి వందనాలు. కనుక ఈ సమయంలో మనం గమనించినట్లయితే వివాహములకు సిద్ధపడుతున్న ఆలోచన బట్టి చూస్తే ఇక్కడ వరుడిగా ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. అతడు ఏమైనా ఆలోచించాలని తలంపులకు వచ్చినప్పుడు, నా నీతి నాతో కూడా ఉండబోయే సహోదరికి సంతోషాన్ని కలిగించాలి, ధైర్యాన్ని కలిగించాలి, నిబ్రమని కలిగించాలి, సత్యములో నడిపించాలి, ఆమె హృదయములో దైవ సంబంధమైన ఉల్లాసమును పుట్టించగలిగే మార్గము నాలో ఉండాలి. దేవుని ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఒకసారి ఆలోచనకు వస్తే, మనం ప్రదానం చేసుకుంటున్నామని చెప్పి ప్రశ్నలతో వాళ్ళని వేధించడం కాదు, కానీ ఒక వరుడిలో ఉండవలసిన సంతోషాన్ని వధువులో నింపగలిగే గొప్పతనమే ప్రధానం. దేవునికి వందనాలు. ఈరోజు యేసు క్రీస్తులో ఉండే గొప్ప వెలుగు, గొప్ప రక్షణ, గొప్ప సంతోషము సంఘములో ఆనందింపచేస్తుంది. ఈరోజు మనం ఎంత ఉల్లాసంగా ఉన్నామంటే, ఉత్సాహంగా ఉన్నామంటే, పాపము చేసి కూడా దాన్ని విడిచిపెట్టి ఆ పాపపు జోలికి వెళ్లకుండా బహు జాగ్రత్తతోటి, బహు ధైర్యముతోటి, బహు నిబ్రముతోటి గడగడ వణుకుతూ యేసులో సాగిపోల్సిన మనము, ప్రియా దేవుని బిడ్డారా, చిన్న పిల్లల కంటే గొప్పగా ఉల్లాసంతో దేవుని ఆర్పాటిస్తున్నామంటే ఆ ఉత్సాహమునకు కారణము దేవుని నీతి. కనుక మనం భయపడవలసినంత పని లేకుండా మనల్ని నిలబెట్టేశాడు. మరలా కాలు జారిపోతుందేమన్న భయపడవలసిన పని లేకుండా మనకి వాక్యం అనే దుడ్డుగారినిచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఒకవేళ దేవుడు కోపపడి నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను శపించి, నన్ను శాపగ్రస్తునిగా ఉంచి నరకానికి పంపించేస్తాడేమో అన్న భయము మనలో కలగనివ్వకుండా ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉల్లాసింప చేస్తూనే ఉంటున్నాడంటే ఆ కారణాలన్నిటికీ ఒకటే కారణము, ఆయన నీతే మనల్ని సంతోషపరుస్తుందామే. కనుక ఈ ప్రధాన కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక యవనస్తుడు తన భారీగా కాబోయే ఆమె విషయంలో మంచితనమైన హృదయం కలిగి ఉండాలని కోరుకోవాలి. ఏ హృదయం ఉండాలట?
మంచితనమైన హృదయం కలిగి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆమె ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళారన్నది ఎంక్వైరీ కాదు, కానీ నా స్థితి నుంచి ఆమెను ఏ స్థితికి తీసుకెళ్లాలన్న ఆలోచనే యవనస్తుడిగా నీలో కనబడాలని నేను కోరుకుంటున్నాను మీరు దేవుని బిడ్డలారా. అంతే తప్ప ఆమె బీటెక్ ఏ కాలేజీలో చేశారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగం వస్తుందా రాదా, ప్రియా దేవుని బిడ్డలారా ఇందాక దైవజనులు అన్నారు మంచి ఉద్యోగం రావచ్చు అన్నారు. ప్రియా దేవుని బిడ్డ ఈ మాట తీసుకొని కన్న తండ్రిగా కుమారుడు యొక్క తండ్రి ఒక మాట, లేక దైవజనుడిగా నేను ఒక మాట చెప్పి మంచి ఉద్యోగం వస్తుందయ్యా, ఏముందయ్యా మీ ఆవిడ రేపు పొద్దున్న సుఖపడతావు నువ్వు అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం రాలేదు, మీరు అందరూ నన్ను మోసం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలు ఒకసారి మనం ఆలోచనకు వస్తే ఏమా రాకపోవచ్చు, మీ భార్యని ప్రేమించవా, రాకపోవచ్చు ఆమెను సంతోషంగా ఉంచలేవా, ప్రియా దేవుని బిడ్డారా ఆమె నీ మాట వినకపోవచ్చు, నువ్వు సరిదిద్దుకోలేవా, ప్రియా దేవుని బిడ్డారా ఆమె ప్రార్థన సరిగా చేయలేకపోవచ్చు, నువ్వు నేర్పించుకోలేవా, ప్రియా దేవుని బిడ్డారా ఏ విధమైనా సరే నీవు సిద్ధపడితే ఆమెని సిద్ధపరచగలవు. దేవునికి వందనాలు. మనం ఎలా ఉంటామో యేసు ప్రభువుకు తెలుసు. ఆయన సిద్ధపడిపోయాడు మనల్ని ఎలా నడిపించాలన్నది. ఆయన సిద్ధపడిపోయాడు కనుక ఆ సిద్ధపాట ఆయనకి నీతిగా ఉందట దేవునిలో. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో మనల్ని మార్చాలన్న సిద్ధపాటు, మనల్ని మార్చాలన్న సిద్ధపాటు, మనల్ని బలపరచాలనే సిద్ధపాటు, మనల్ని బాగు చేయాలనే సిద్ధపాటు, మనల్ని దేవుని యొక్క ఆనందములో ఉంచి పాపపు భీతి నుంచి తప్పించి ఆయన తట్టు మాత్రమే చూడాలి అనుకునే ఒక గురి మనలో కలిగించాలన్న ఒక దృక్పథముతో కూడిన కంకణము కట్టుకున్నట్టుగా దేవుడు యేసు క్రీస్తులో ఆ బలము నుంచి ఉన్నారు కనుక అదే మనల్ని రోజు నిలబెట్టి ఎన్ని మార్లు దారి తప్పిపోదాం అనుకున్నా సరే తప్పిపోనివ్వకుండా మళ్ళా ఆయన చెంతకు చేర్చుకొని మనం నిలబెట్టిన ప్రభువైన యేసునికి మహిమ కలుగును గాక. ఆ మార్గం గుండానే మనం వెళ్తున్నాం. ఏ మార్గం గుండా అండి? ఆ మార్గం గుండానే మనం వెళ్తున్నాం కనుక ఆ ప్రయాణంలో ఈరోజు యవనస్తులు అనబడిన బిడ్డలకి ప్రదానము చేసుకునేటప్పుడు ప్రధానమైన ఆలోచన ఏమైనా ఉంటే ఏమిటంట, నేను వివాహము చేసుకోబోయే బిడ్డ విషయంలో పాజిటివ్ ఆలోచనలు అనగా జ్ఞానము కలిగిన ఆలోచనలే కలిగి ఉండాలన్నది మొదటిది. ఏదైనా చిన్న చిటికి ఇబ్బందులు ఉన్నా దాన్ని దిద్దుకోగలడం అన్న ఆలోచన రెండవది. ఒకవేళ ఆమెలో ఏదైనా భయము భీతి ఉంటే దాన్ని తొలగించగలిగే సామర్థ్యత కలిగిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చును గాక అన్నది మూడవది. ఏదైనా సరే నేను ఆమెకు అవమానం రాకుండా చూసుకోగలిగే బాధ్యత నాలో నేను కలిగి ఉండాలన్నది చివరిది. ప్రియా దేవుని బిడ్డారా, ఇది ప్రధానము చేసుకోబోయే కుమారుడిలో ఉండవలసిన గొప్పతనము. అందుని బట్టి అన్నాడు దయాదాక్షిణ్యములు చూపుట వలన. దేని బట్టట? దయాదాక్షిణ్యముల మధ్యలో ఎందుకు వచ్చాయి? ప్రధానము చేసుకున్నాడు మధ్యలో దయాదాక్షిణ్యాలు ఎవరి మీద చూపిస్తాము? మేలు చేసే వాళ్ళ మీద, కీడు చేసే వాళ్ళ మీద, మంచి మాట్లాడే వాళ్ళ, పొరపాటు మాట్లాడే వాళ్ళ మీద ఎవరి మీద దయాదాక్షిణ్యాలు చూపించాలి? మనం చూసినట్లయితే తప్పు చేసేవారి మీద దయాదాక్షిణ్యాలు చూపించాలి. ఇది సంఘం కొరకు రాయబడింది, మన కోసం కాదు. కానీ ఒక విషయానికి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటమ్మా, ఈ యొక్క విషయంలోకి వస్తే స్త్రీగా కొంచెం బలహీనరాలుగా ఉండొచ్చు. ఎలా ఉంటారమ్మా? స్త్రీలు బలహీనమైన ఘట్టమైన చక్కగా చెప్పారు. కానీ దయాదాక్షిణ్యాలు ఏంటంటే దిద్దుబాటు. ఏంటమ్మా? ప్రతి విషయంలో కూడా దిద్దుబాటు కలిగి ఉండాలి. అది పురుషుడికి చెల్లింది. దేవునికి వందనాలు. ప్రతి విషయంలో కూడా స్త్రీలు తొందరపడినప్పటికీ, లేక ఆలస్యం చేసినప్పటికీ, లేక హెచ్చుగా ఆలోచించినప్పటికీ, లేక తక్కువగా ఆలోచించినప్పటికీ, లేక మంచిగా ఉన్నప్పటికీ, లేక మనసు నలిగి మాట్లాడినప్పటికీ దిద్దుబాటు చేసుకునే మనస్సు, దయాదాక్షిణ్యం చూపించి దాన్ని సరిచేయవలసిన గుణము, అది కూడా ఎవరి మీద ఉందంటమ్మా? సంఘం విషయంలో క్రీస్తు వేసుకున్నట్టుగా ఈరోజు ప్రదానం చేసుకోబోయే పురుషుడి మీదనే ఆ బాధ్యత ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఆలోచన బట్టి మనం తీసుకున్నప్పుడు ఈ ప్రధాన కార్యక్రమంలో ఇందాక దైవజనులు జోసిరాజు గారు మాట్లాడినప్పుడు ఆదికాండంలో 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆయన చెప్పి ఉన్నారు 50వ వచనంలో. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అబ్రహాము గారు తన యొక్క పెద్ద దాసుడైన ఎలియాజర్ని పంపినప్పుడు ఒకే ఒక మాట మాట్లాడాడు. నేను ఎక్కడ ఉంటున్నానో ఆ కనాను కుమార్తెలలో ఒకదానినైనా నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయక ఎక్కడికి వెళ్ళాలంటే నా జన్మ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలట? నా జన్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక కుమార్తెని తీసుకొచ్చి నాకు నా కుమారుడికి ఇచ్చి వివాహము చేయాలి అని ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ఈ విషయంలో మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటంటే కనాను దేశం నుంచి వెళుతున్న ఈ యొక్క మంచి పనివాడు దాసుడైన ఎలియాజర్ గారు
అక్కడికి వెళ్ళి కుమార్తెని తీసుకొచ్చి ఇక్కడ ఉంటున్న కుమార్తెల మధ్యలో పెరుగుతున్న ఇస్సాకుకి ఇచ్చి వివాహం చేసినప్పుడు మరి ఆమె ఎవరి మధ్యకి వచ్చినట్టు? అదే కానానీయుల మధ్యకి వచ్చినట్టే కదా. మరి ఇక్కడ ఉన్న కానానీయులు మంచివారు కానప్పుడు, ఆ ప్రాంతం మంచివారు కానప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులు కానప్పుడు, వారు జీవగలిగిన దేవుని ఎరగలేనప్పుడు, అక్కడ జీవగలిగిన దేవుని ఆరాధిస్తున్న అబ్రహాము గారికి ఈ ఆలోచన మంచిది కాదని తట్టినప్పుడు, ఈ ప్రాంతము మంచిది కాదని ఆయన అనుకున్నప్పుడు, లేకపోతే ఈ ప్రాంతం యొక్క మనుషుల ప్రవర్తన బాగోదని అనుకున్నప్పుడు, వారు జీవగలిగిన దేవుని ఎరగిన వారే ఉన్నారని అనుకున్నప్పుడు, దేవుని యొక్క మాటను అంగీకరించాలని ఆయన చెప్పినా వినే రకాలు కాదని అబ్రహాము గారు అనుకున్నప్పుడు, నా కుమారుని ఒక సేఫ్ ప్లేస్కి పంపిస్తే బాగున్ను, నా బంధువులకి పంపిస్తాను, అక్కడికే నా కుమారుడు వెళ్ళాలి, అక్కడే హ్యాపీగా ఉండాలి. వీరి మధ్యని నా కుమారుడు బ్రతకలేడు, నేను ఎన్నో బాధలు పడి ఇక్కడ బ్రతికేస్తాను, ఏదో రకంగా నా జీవితం అయిపోయింది, దేవుడు నన్ను నలిగా ఆశీర్వదించాడు, నా కుమారుడికి వచ్చే భార్య ఎక్కడ ఉండి నలిగిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు, నేను అక్కడికే పంపించేస్తానని అంటే ఎంత బాగుంటుంది. మళ్ళీ అక్కడ ఉన్న ఏమా తన జనాంగంలో కుమార్తెను మళ్ళీ ఇక్కడికే రప్పించాలన్నారంటే ఆయన ఆలోచన ఏమై ఉన్నది? ప్రియా దేవుని బిడ్డారా, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా కొన్ని సంబంధాలు చూసేటప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం కనుక దేవుని నమ్ముకునే బిడ్డే రావాలి అంటారు. ఏమంట? మనం దేవుని నమ్ముకున్నాం కనుక దేవుని నమ్ముకునే బిడ్డే రావాలంట. ఏ అంజరాన్ని తీసుకొని పెళ్లి చేస్తే పెళ్లి కాదా? పిల్ల కాదా? ఆ పిల్లోడు కాదా? ఒకసారి ఆలోచించాలి. సమస్త మానవులందరినీ దేవుడు సృష్టించలేదా? వేరు ఎవరైనా సృష్టించారా? మరి అలాంటప్పుడు ఆలోచన మనం తీసుకునేటప్పుడు ఆలోచన యొక్క అంతరార్థం ఏంటి ఆయనలో ముందు అన్నది ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఆ పరిశీలనలో ఏం తెలుస్తుందని నడిస్తే మొట్టమొదటిగా గుణాల యొక్క ఆత్మీయ స్థితిగతుల విషయంలో లోపాలు జీవితాన్ని విచ్ఛిన్నపరిచేస్తాయి. ఈరోజు మనం ఏడుపు చేసే ప్రార్థన కన్నీటి యొక్క యాతన ఏమిటనగా, మన దుస్తులు మార్చుకుందామని కాదు, మన అలంకరణలలో మనం నింపబడాలని కాదు, మన ఇల్లు వాకిలు కట్టుకుని ఆనందపడుతూ గొప్పవారు అనిపించుకొని సమాజంలో తలెత్తుకొని తిరుగువారుగా ఉండడానికి చేసే ప్రార్థనలు ఎంత మాత్రం కాదు. కానీ మన ఆంతర్యాలను మార్చుకోవడం కోసం మనకి ఆదివారాల ప్రార్థనలు సరిపోవటం లేదు, ఉపవాస ప్రార్థనలు అంతకంటే సరిపోవట్లేదు. చివరికి మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము నీతిమంతులం అవ్వాలని, యథార్థవంతులం అవ్వాలని, నమ్మకస్తులం అవ్వాలని, పవిత్రులం అవ్వాలని, పవిత్రులు మీరు అని ఆయన నోటి నుంచి మాట వచ్చేదాకా యాతన పడుతూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులలో పవిత్రమైన మార్గంలో నడిచిన వారి యొక్క జీవిత విధానాలు వేరుగా ఉంటాయి, నడవని వారి యొక్క ఆలోచన విధానాలు మార్గములు వేరుగా ఉంటాయి. వారిని మార్చుకునే విషయంలో మనల్ని మనం బలహీనపరచుకోగలుగుతామేమో చెప్పలేము. ప్రియాదిని మారిన వారు వస్తే ఇంకా బలపడే అవకాశం ఉంటుందని కూడా చెప్పగలం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుక పౌలు గారు ఒక మాట అన్నారు, ఒక సహోదరి గురించి మాట్లాడుతూ, నీవు నిజముగా క్రీస్తు బిడ్డలో బలముగా ఉంటే నీ భర్తను మార్చుకో. నీ భర్తగా ఆయన బలవంతుడైతే తన భార్యను మార్చుకుంటాడు. ఒకవేళ మారకపోతే ఆ కుటుంబం బలహీనమైపోతుంది. కుటుంబం ఏమైపోతుందా? బలహీనపడిపోతుంది. కనుక ఆ నిర్ణయాలను బట్టి అబ్రహాం ఆలోచన బయట పెట్టకుండా చక్కగా ఎలియాజరు గారిని పంపించారు. నీకు అవన్నీ అనవసరం, కానీ అక్కడికి వెళ్ళి ఒక కుమార్తెని తీసుకురా అనే ఆలోచనకు వచ్చేటప్పుడు ఎలియాజరు గారు అక్కడికి వెళ్ళి ఒకే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏమన్నారంటే, ఇక్కడ అబ్రహాము కోరుకునే మనస్తత్వము కలిగిన బిడ్డలు ఎట్టివారై ఉండాలని, ఎలాంటి వారై ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నదని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తాడు నాహూర్ అనే పట్టణంలోకి వెళ్ళి. అయితే మంచిదే ప్రియా దేవుని బిడ్డల, ఆ ప్రార్థనలోనే ఒక మంచి ఆలోచన దేవుడు ఎలియాజరుకి ఇచ్చాడు. ఆ ఆలోచన ఏంటంటే, దేవునికి ఏ విధమైన ప్రార్థన చేయాలో దేవుడు అతని నోటి మాటకి ఒక మాట అందించాడట. ఏమిటి ప్రార్థన చేసి ఉన్నాడు? నేను నీలబావి దగ్గర ఉన్నానయ్యా, నాకు దాహము కలుగుతున్నదని ఇక్కడికి వచ్చే చిన్నదని అనబడిన కన్యకలలో ఎవరిని నేను నీళ్లు అడుగుదునో ఆమె నా దప్పిక తీర్చడానికి తన కడవ వంచి దప్పిక తీర్చడమే కాక నీవా ఒంటిలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఏ స్త్రీ అనబడిన కన్యక చెప్పునో ఆమె నా యజమానుడు ప్రార్థన నిమిత్తము నా యజమానుడు కుమారుడికి ఒక భారీగాను సిద్ధపరచబోతున్నావన్న విషయం నాకు పూర్తిగా అర్థమగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు సంబంధాలకు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడబోయే పిల్ల చేతికి కూల్ డ్రింక్లు ఇచ్చి పంపిస్తారు.
ఏమ్మా మంచినీళ్ళు ఇచ్చిరా అమ్మా, కూల్ డ్రింక్లు ఇచ్చిరా అమ్మా, ఒకసారి అందరికీ మొహం చూపించి వచ్చేయమ్మా అని పంపిస్తూ ఉంటాం. ఎవరిసేపు పంపిస్తామని మాట్లాడలేదు. ఏమ్మా కొంచెం ఏమ్మా నువ్వు అలా వెళ్ళి అందరూ పక్కలు చూసేసి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి వచ్చేయమ్మ ఒకసారి అని పంపిస్తున్నాం కదా. ఆ పంపడంలో కారణం ఏంటంట? అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చూసినట్టుగా ఉంటుంది, అమ్మాయి ముఖంలో తేజస్సు చూసినట్టుగా ఉంటుంది, అమ్మాయి యొక్క కలిగిడితనం చూసినట్టుగా ఉంటుంది, మూడవదిగా అమ్మాయి యొక్క వినయమును కూడా చూసినట్టుగా ఉంటుందని ఒకే ఒక ఆశ మనకు కలిగి వారిని అలా పంపిస్తూ ఉంటాం. వెరీ గుడ్, దేవునికి స్తోత్రాలు. ఇంటికి వచ్చినప్పుడు మరి యోలారాణి గారు మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగి ఏమనుకోకమ్మా, తర్వాత మేము పగదించుకోకు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఆ సిగ్గు వల్ల, దేనివల్ల ఆ సమర్పణ జీవితంలో ఉన్నారండి. దేంట్లో ఉన్నారు? ఫాస్ట్ గారు అప్పటికే అడిగేశారు, అమ్మా అమ్మాయి నీళ్ళు ఇవ్వాలి కానీ ఎవరు ఇస్తున్నారమ్మా, కొంచెం మొహం పైకెత్తమ్మా అంటూ పాప రిక్వెస్ట్ చేసుకున్నారు పెద్ద ఆయన. ఏమంటారు? ఏదేమైనా ఏమ్మా ఆమె పవిత్రురాలు, ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రములు. ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రియా దేవుని బిడ్డ, మనము ఏమా సిగ్గుపడే లోకములో నుంచి తలెత్తుకునే లోకములోనికి యేసు నామములో వచ్చేస్తాం. ఆమేన్. మనము దేనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. అందులోని ఈ వివాహం అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, దేవుని సంకల్పం చేత ఏర్పరచబడుచున్నది కనుక మనకన్నా ముందున్న ప్రభువు మన సిగ్గుని తను భరించేశాడు. దేవునికి వందనాలు. ఇప్పుడు మనం నీతిమంతులు, ఏమా యథార్థవంతులు, నమ్మకస్తులు, హృదయశుద్ధి గలవారు, ఏమా క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు అనేకులు మనల్ని ఎక్కడ గుర్తిస్తారంటే మన నోటి నిండా నవ్వు, హృదయపూర్వకమైన ఆనందము, ప్రేమగా పలకరించడము, అన్ని విషయాల్లో ఎదుటి వారికి మేలు చేసే విషయంలో మొదటి స్థానం మనల్ని చూడగానే చేతిలో బైబిల్ లేకపోగానే ఈజీగా గుర్తుపడతారు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారేమో అంటే. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇదే ఆలోచన ఎలియాజరుకి ఏమా దేవుడు ఇచ్చాడట. ఎవరో ఒకసారి నువ్వే పరిశీలించు, ఎలాంటి వారు కలుగుతారో ఒకసారి చూద్ది కానీ, నిజమైన హృదయం ఎవరికి ఉంటుందో ఒకసారి పరిశీలిద్ది కానీ, ఒకసారి మాట్లాడు, నేను అలాంటి వారిని పంపించబోతున్నాను అనే ఆలోచన దేవుడిలో కలిగిన వెంటనే, ప్రభా నాకు ఇలా ఆలోచన కలుగుతున్నది, నువ్వు ఇచ్చిన ఆలోచన ప్రకారం ప్రార్థన చేస్తున్నాను, అలాంటి కుమార్తె నా గురించే కాదు నా వారందరి గురించి ఆలోచించేవారు నాకు కావాలయ్యా, అలాంటి వారు ఎవరైనా ఉంటే చూపించమని అడుగుతుండగానే రెబ్కా రావడం జరిగింది. ఆమె బావిలోకి దిగడం జరిగింది, కుండ నిండా నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. ఆయన నీళ్ళు అడిగిన వెంటనే ఎలియాజర్ గారు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరో మాట మాట్లాడకుండా ఎలియాజర్ గారు చూస్తున్నారట. ఆయన ఏమైనా అడిగాడో తన వారి గురించి నీళ్ళు చూస్తుంది. నెక్స్ట్ ఆమె నోటి నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆమెకు ఆమె స్వతహాగా మాట్లాడుతుంది, మరి నీ ఒంటికి కూడా నీళ్ళు కావాలి కదా, ఒక కుండ నీళ్ళు తేడానికే బావిలోకి దిగి రావాల్సిన ఆమె ఒంటిలకు నీళ్లు పోయడం అంటే అవి సామాన్యమైన విషయము. ఆమె పని పెంచుకుంటుంది, ప్రేమను పంచుకుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ రోజులో మనం మన పని పెంచుకుంటాము, ప్రేమను తగ్గించుకుంటూ ఉంటాం. అది మన జీవితాల్లో ఉండకూడదు. చాలామంది వివాహం అయ్యేటప్పుడు ఎక్కువగా ఆలోచనలు ఏమొస్తున్నాయంటే, నీవు నేను వేరుగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు మధ్య ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. కరోనా వైరస్లో ప్రియా దేవుని బిడ్డలారా, వేరుగా ఉండి ఏమి సాధిస్తారు? ఏమా ఏ ఆనందాన్ని పొందుకుంటారు వీళ్ళు? మీకున్న ఆనందానికి పెద్దలు ఎవరో అడ్డురారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మీ ఆనందంలో పిల్లల వంటి పెద్దలు కూడా మీరు కలుపుకుంటే వారిని కూడా మీరు ఆనంద పెట్టుదురుగా దేవునికి స్తోత్రం. కనుక క్రైస్తవ బిడ్డలకి లోకస్తులైన బిడ్డలకి తేడా ఏంటి అని అడిగితే, క్రైస్తవ్యం అనేది క్రీస్తు ప్రేమ, అది అందరినీ ఆకర్షించుకుంటుంది. అది శ్రమ అని అనుకోగట. దేవుని అలాంటి ఆకర్షణీయమైన మనస్సు ఉందో లేదో చూడాలనే ఆశ తప్పన ఎలియాజరుకి ఎప్పుడైతే కలిగిందో, ఆయన నీళ్లు త్రాగి పాప దీనంగా చూస్తున్నాడు రెబ్కా వైపు, ఇంకేమైనా చెప్పాలని ఉందా అమ్మా అని. ప్రియా దేవుని బిడ్డారా, వెంటనే ఆమె సంతోషంగా వెనక్కి తిరిగి, మీ ఒంటికి కూడా నేను నీళ్లు పోస్తాను అన్నప్పుడు ఎగిరి గెలిచేశాడు. దేవుని పని, నేను ఇంత చక్కని ఆ మనస్సు నీకు ఎలా వచ్చిందమ్మా? ఇది నిజముగా దేవుని మనసే కానీ మానవ మనసు కానీ. ఇలాంటి బిడ్డని కణాలకు తీసుకెళ్తే అక్కడ హృదయశుద్ధి కలిగిన ఇషాకుతో హృదయశుద్ధి కలిగిన రిబ్కాని జతపరిస్తే, అక్కడ బలహీనులైన వారు కానానీయులైన కుమార్తెలు వీరిని చూసి, వీరి గుణములను చూసి, వీరి బుద్ధిని చూసి వారు నేర్చుకొని జీవము కలిగిన దేవుని ఆరాధించే రోజు ఒక రోజు వచ్చును గాక అని నిర్ణయం చేసుకొని ఆమెతో
తన యజమానుడైన కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఆయన ప్రధానం వరకు వచ్చేసారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు చెప్పే మాట ఒకటే, అదేమిటనగా నా ప్రేమ పంచిపెట్టేదే తప్ప దాచిపెట్టేదే ఉండకూడదు. క్రైస్తవ ప్రేమ ఎలా ఉండాలట? పంచిపెట్టేదే ఉంది. మనం ఒకరిని పలకరిస్తే ఆ పక్కన ఉన్న వాళ్ళు పలకరించాం. అది ఎవరో మాకేం తెలుసు? ఈవిడంటే నా ఫ్రెండ్ కనుక పలకరించాను. ఆ ప్రక్కన ఉన్నవాడెవరో మనకేం తెలుసు? క్రైస్తవ ప్రేమ ఆ ప్రక్కన ఉన్న వాళ్ళని కూడా పలకరించే ప్రేమ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఒకరికి ఒక గ్లాసు నీళ్ళు అడిగితే ఆ ప్రక్కన ఉన్న వారికి కూడా ఇవ్వడానికి సిద్ధపడే మనస్సు ఉండాలి. క్రైస్తవ ప్రేమ ఒక చిన్న పని చెప్తే ఆ మిగిలిన పని కూడా నేనే తీసుకుంటానన్నంత దృక్పథం కలిగిన మనసు కలిగి ఉంటేనే క్రీస్తు నీలో నుంచి ఉద్భవించునుగాక. అదే జీవితంలో అనేకలను ఆకర్షిస్తుంది. కుటుంబం యొక్క విస్తరణేమో అభివృద్ధి కొరకు పాటుపడేటట్టుగా ఉంటుంది కనుక ఆ ఇంట అనేకులు విశ్రాంతి కలుగుదురుగాక, ఆ ఇంట్లో అనేకులు బంధువర్గం వచ్చుదురుగాక, ఆ ఇంట్లో అనేకులు దేవుని ప్రేమను తెలుసుకుందురుగాక. ఆ ఇల్లు క్రీస్తు నామములో మనం అంటూ ఉంటాం, నీతిమంతులు గుడారములో నుంచి వస్తాయి కదమ్మా సౌండ్లు ఏంటట మ్యూజిక్ సౌండ్లా, రక్షణ గుర్చిన సునాదములా? అంటే దేవుడు రక్షిస్తే మనుషులు ఇలా మారిపోతారా అనుకునే మాటలు వచ్చును గాక. అలాంటి గొప్ప సమూహంతో కూడిన కుటుంబ బంధము ఒక స్త్రీ ద్వారా కలగబోతుంది. ఒక పురుషుడిలో ఉండే నమ్మకము అక్కడ బయటికి పడుతుంది. నేను ఏం నమ్మానో నా భార్యగా అదే కార్యము నా భార్య చేయబోతుంది కనుక నా ఆనందానికి అవధులు లేదు. నా తలంపులు కరెక్ట్గానే ఉన్నాయి. నా మార్పుని బట్టి ఆమెలో కూడా గొప్ప మార్పుని కలిగించుకోగలిగానన్న తృప్తి పురుషుడికి వస్తే, నా మంచితనాన్ని బట్టి కుటుంబాన్ని అంతటినీ కూడా నా రెక్కల నీడలను తెచ్చుకోగలిగాను. నా తండ్రి యొక్క ప్రేమను బట్టి నా ఆనందము స్త్రీలో కలిగినప్పుడు అది దేవుని గుడారముగా కుటుంబంగా మారిపోవునుగాక. ఇప్పుడున్న ప్రధానము ఆరంభం మాత్రమే. రేపు వివాహము కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతుంది కనుక సర్వ సమాజం ఎదుటను మనము దేవుని ప్రియబిడ్డలుగా కట్టబడిన నీతిమంతులమై ఉన్నామన్న శిలువ సాక్షిగా బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఈ క్షణం నుంచి అన్ని విషయాల్లో కూడా మాధుర్యమైన మనస్తత్వము కుమారుడికి, ఆ ప్రేమ బంధాన్ని విస్తరింపచేయడంలో కుమార్తె బ్యూరారానికి వీరిరువురికి కలిగి ముందుకు సాగిపోతూ ఈ ప్రధానముతోటే ప్రథమైన సంగతులతో కూడిన ఆలోచనలతో కూడిన జీవితాన్ని వారి నిర్ణయప్రకంగా తీసుకుంటూ అందరి మధ్యని క్రీస్తు యొక్క మాదిరిని రుచి చూపించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు వారితో కూడిన పెద్దల్ని దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి. మామూలుగా ఫంక్షన్లో ఓ మాస్టర్ గారికి మైక్ ఇచ్చాను. కుండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి అంటే భోజనం టైం అయింది, ఇప్పుడు ఏంటి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను. కొండల తట్టు కాదు, కుండల తట్టు. అందుకోసమని మీరు ఆ కొండల తట్టు కన్నులు ఎత్తుకున్నది మనం అందరం నిలబడదాం. నేను ముగించేస్తాను, ఇప్పటికి చాలా లేట్ అయింది. పాస్టర్లందరూ కూడా కాబోయే వారిని దీవించిన తర్వాత మీరందరూ కూడా ఆ పూలు వేసి మీరు కూడా వారిని ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత ఆశీర్వాదాలు ఇస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నా తండ్రి వందనాలు. సర్వోన్నతుడు, మహోన్నతుడు, కార్యాలు చేసే దేవుడు, చక్కని నీ మాటలతో తండ్రి మమ్మల్ని అంతటి సంతోషపెట్టిన మోహన్ దాస్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నానయ్యా. దేవానందండి, ఈరోజు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వీడిని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా డానియల్ గారు వారి మిస్సెస్ కూడా మీరు మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని మీరు నా తండ్రి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా
ఎంగేజ్మెంట్ నా తండ్రి ఈ కార్యక్రమంలో యవన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. వారి జీవితాలు కట్టుకోవడానికి యవనంతటి రాబోయే రోజుల్లో వరాకమై భార్య భర్తలుగా నీ నామలో యవనంతటి వారు యవనంతటి ఆ బంధాన్ని నా తండ్రి మీరు ఏర్పాటు చేయడానికి నా తన కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావం తండ్రి ఇంతవరకు మాతో ఉన్నారు, నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు పరిశుద్ధనామములో చిన్న సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని ఆశీస్సులు తీసుకోండి. మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఎంగేజ్మెంట్లో ఒకరికి ఒకరుగా యవనంతని బంధాన్ని ఏర్పాటు చేసిన యవన బిడ్డైన కిరణ్, అలాగే యవనురాలైన యవనంతనే బ్యూలా, వారికి యవనంతని ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి నేను నిత్యము తోడై నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారు ముందునండి, పాస్టర్ గారు కూడా రండి. రండి రండి. చేతులు చాచి బిడ్డల పట్ల దేవుని యొక్క ఏర్పాటు, ఆ ప్లాన్ సంపూర్ణంగా నెరవేరాలని ప్రార్థన చేద్దాం. సైన్యంలో వందనాలైనా దేవరసాన్ని ఇదిగో బాబు కిరణ్ పెట్టి అయినా తన ఎన్నికలో ఎక్కువనైనా తల్లి సహకారమైన జతపరిచిన విధానాన్ని బట్టి ఇది మొదలుకొని నన్ను నిరంతరం నన్ను నీ నామానికి మంచి గణపతి తెచ్చేవారిగా వారి సాంపత్య జీవితాలు కట్టండి రసాన్ని పొందిన దేవా ఇంతవరకు నీ దోసలు చెప్పిన రీతిగానైనా తండ్రి కృపా పేరు త్యాగంతో కలిసినైనా తండ్రి జీవించటకునైనా కుటుంబానికి కావాల్సిన ఆదరణనైనా ఇరు వర్గులకునైనా కన్నవారి ఇంటికి అంచినైనా వ్యక్తి ఇంటికి నైనా గౌరవ మర్యాదలతోనైనా తండ్రి సహాయంగా ఇచ్చామని వచ్చిన బంధు విత్తు వర్గం అందరినీ దీవించి అవసరం తెచ్చమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. పాస్టర్ గారు కొంచెం ముందుకు రండి, అలా నిల్చోండి. రెడీ, స్మైల్. నవ్వుతూ ఉండండి, ఇద్దరు నవ్వుతూ ఉండండి. స్మైల్ స్మైల్. ఓకే. ఓకే, రెడీ. అలా ఉండండి, అలా ఉండండి. ఓకే, రెడీ రెడీ, స్మైల్. ఓకే, వన్ మోర్ రెడీ. ఓకే, డన్. హ్యాండ్ దించేయండి, చేయి దించేయండి. అలా ఉండండి, మీ దగ్గర అలా ఉండండి, అలా ఉండండి. రెడీ, స్మైల్. కెమెరా చూడండి, కెమెరా చూడండి. ఓకే ఓకే, రెడీ రెడీ, స్మైల్. కెమెరా చూడండి. స్ట్రైట్ క్యాప్ ఇవ్వండి, క్యాప్ ఇవ్వండి. అలా ఉంటుంది. ఓకే, రెడీ రెడీ, స్మైల్ స్మైల్.
అందరూ కెమెరా చూడండి.